ఎందుకు యవనస్తులు పడిపోకుండా ఉండాలా అని ఆశ ఉంది, కానీ ఎందుకు పడిపోతున్నారు తెలుసా? 119:11 ఎందుకు పడిపోతా ఉన్నారు యవనస్తులు? ఈనాడు మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, ఏడుస్తా ఉన్నారు మధ్యరాత్రిలో ఫోన్లు చేసి, అంకుల్ అన్నా నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిందన్నా, నేను పదే పడిపోతున్నా పాపములో, ప్లీజ్ హెల్ప్ మీ. అంకుల్ కాదు నీకు హెల్ప్ చేసేది, అన్న కాదు నీకు హెల్ప్ చేసేది, ఎవరు నీకు హెల్ప్ చేస్తారో తెలుసా? 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఏముంచుకోవాలి హృదయములో? ఏమి మర్చిపోవద్దు, వాక్యం మర్చిపోవద్దు. హృదయంలో వాక్యం ఉంటే అదే నువ్వు పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది. నీ చదువు కాదు నిన్ను కాపాడేది పాపము నుండి, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కాదు పాపం చేయకుండా నిన్ను కాపాడేది, నీకున్న కుటుంబము కాదు నిన్ను పాపం చేయకుండా కాపాడేది. నీవు వ్యక్తిగతంగా యవనస్తురాలుగా నువ్వు పాపము చేయకుండా నిన్ను కాపాడేది తెలుసా? ఆయన వాక్యం.